రైతు సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పులివెందుల మార్కెట్ ఏమో తక్కువగా పోయింది. ఇక్కడ కాయలు కొంచెం అనుకున్నంత క్వాలిటీ రానట్లున్నాయి. 100 టన్నులు శనగకాయలు మొత్తం మార్కెట్ అంతటి కలిపి రేటు 27,000 పోవడం జరిగింది. ఇంకా అనంతపురం మార్కెట్లో అయితే కన్నా 33,000 వరకు రేటు పోవడం జరిగింది. రోజు 400 నుంచి 500 టన్నులు. బెంగళూరు మార్కెట్కి ఈరోజు 17 బండ్లు మాత్రమే పోయినాయి. ఈ విధంగా సాపీగా 17 బండ్లు 20 బండ్లకు లోపల బెంగళూరుకి, 400-500 టన్నులు అనంతపురంకి, 100 నుంచి 150 టన్నులు పులివెందులకి. ఈ వారం అంతా పోయింది కాబట్టి 35,000 నుంచి 40,000 వరకు చాలామంది రైతులు అమ్ముకున్నారు, నాకు తెలిసి కూడా. ఇంకా ముందు మాదిరి పుకార్లు లేపుకోకుండా ఆడ 45,000 కొన్నారు, ఆడ 50,000 కొన్నారని పుకార్లు లేపితే రైతులు సరుకు తగ్గిందని ఫుల్ డిమాండ్ వచ్చిందని చెప్పి మన పాపం అందరూ అట్లా నిలబడుకొని చాలా ఇబ్బంది పడినారు. 55,000 ఆడ 58,000 కొన్నారని ఒక్కరన్నా డబ్బులు కట్టించానో ఒకసారి చూసుకోండి. ఎవరే కానీ 50,000 రూపాయలతో కోపించుకొని డబ్బులు కట్టించుకునే వాళ్ళు చాలా అదృష్టవంతులు. మొన్న దపాల మాత్రం వెంటనే వాన పడా చాలా తగ్గి మళ్ళీ అట్లా అల్లకల్లోలం అయిపోయింది కాబట్టి అట్లా చేసుకోకోకుండా ఇప్పుడు 40 నుంచి 42 టాప్ అండ్ టాప్ అసలు డబల్ పాలిస్ ఉండి ఫుల్ సైజు ఉండి 1వ నెంబరు 2వ నెంబరు ఏం రాకపోకుండా ఉండే కాయలకు ఆ విధంగా రేటు పెట్టడం జరుగుతూ ఉంది. ఇంకా యావరేజ్గా ఉండే కాయలు 35 నుంచి 40 వరకు డబల్ షూట్తో ఇక్కడ తోటల దగ్గర వ్యాపారస్తులు కొనడం జరుగుతూ ఉంది. ఇంకా ఢిల్లీ మార్కెట్ 50,000 60,000 అమ్ముతుంది. కలకత్తా మార్కెట్ 70,000 అమ్ముతుంది. ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రం నమ్మద్దండి. ఆటోమేటిక్గా ఢిల్లీ మార్కెట్లు కలకత్తా మార్కెట్లు కన్నా రైజ్ అయినాయి అనుకోండి, అనంతపూర్లోనే ఫస్ట్ పెంచడం జరుగుతుంది. అనంతపూర్ ఎక్కువ శాతము ఢిల్లీ మార్కెట్కి, ఆ పక్కన ఉండే జైపూర్ అంట, లక్నో అంట, అవన్నీ మార్కెట్లకు వాళ్ళు శనగకాయలు బండ్లు రోజు ఎత్తుతూనే ఉంటారు. అక్కడ నుంచి ఎన్ని బండ్లు వచ్చినా ఎన్ని టన్నులు ఎత్తిచ్చినా కానీ అక్కడ ఆటోమేటిక్గా రేట్ అనేది రైజ్ చేస్తారు. అనంతపురం మార్కెట్లో కన్నా పై మార్కెట్లు కన్నా రైజ్ అయితే. మళ్ళీ సోమవారం కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.